వెల్కమ్ బ్యాక్ టు దీపు పునాన్ వ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగ్. బీరువా అంతా సర్దుతున్నా. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినాము. చూడాలి ఎంత టైం పడుతుంది ఏమి అనేది. ఆల్రెడీ నేను ఇవన్నీ అయితే అరేంజ్ చేసేసిన. ఇప్పుడు ఇది సర్దుతున్నా. ముందు నేను పెళ్ళి కాక ముందు వేసుకుంటున్న బట్టలన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నా. ఏవేవి వేసుకుంటాను ఏవేవి పడేస్తాను అనేది చూడాలా. భరత్ సర్దుతున్నాడు, నేనైతే ఏడు సర్దుతున్నా. సో ఇది ఇప్పటివరకు అయితే చేసిండేది. సో వీళ్ళైతే తీసి పెట్టిన ఇవన్నీ పునర్నవమ్మ చిన్నప్పుడు నాకు నామకరణానికి అట్లా దాంట్లోకంతా పెట్టిండే చీరలు అవన్నీ చూడండి. అసలు ప్యాకింగ్ కూడా తీసినలేదు నేను. ఇంకా ఇది కూడా అంతే, ఇక్కడ ఉండేటి కూడా అంతే, ప్యాకింగ్ కూడా తీసినలా అట్లే పెట్టేసిన. ఎందుకంటే నేను చీరలు కట్టుకోను కాబట్టి అన్నీ అట్లే పెట్టిన. స్టిచ్చింగ్ చేయించేటి కూడా ఇది ఫస్ట్ నా వరమహాలక్ష్మికి నేను ఇంటికి వచ్చినాక ఫస్ట్ వరమహాలక్ష్మి స్టార్ట్ చేసినప్పుడు తీసుకుండే సారీ ఇది. ఇది దేవుడికి కట్టించిన, ఇది నేను కట్టుకునేదానికని చెప్పి తీసుకున్నా. దీని బ్లౌజ్ అయితే కుట్టించినా కానీ దీని బ్లౌజ్ కుట్టించలేదు. సో అది కూడా ఇక్కడ తీసి పెట్టిన బ్లౌజు. ఇక్కడ వరమహాలక్ష్మి కూడా దేవుడివి చేతులు కాళ్ళు తీసుకున్నా, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఈసారి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పాప ఫుల్ గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నా. చూడాలా. ఇప్పుడు శారీస్ అన్నీ అయితే అయిపోయినాయి, ఇంకా డ్రెస్సులు అయితే తీయాలి. ఇవైతే ముందు అన్నీ పెళ్ళి కాకముందు ఇవన్నీ డ్రెస్సులు. సో తీసన్నా. అసలు సర్దాలి అని అంటే పిల్లలు ఏదో గలాట్ చేస్తా అంటారని చెప్పి సండే అయితే భరత్ ఉంటాడని చెప్పి ఇది చేసిన. కుట్టించేవి అయితే బ్లౌజెస్ చాలా ఉన్నాయి, అన్నీ తీసి దగ్గర పెట్టాలి. ఈ సారీస్ అయితే మదనపల్లిలో తీసుకున్నాం నేను మా అక్క. సో ఇవి రెండు చూపిస్తాను. ఇంకోటి అయితే ఈ వీలర్లో ఉంది, తీయాలి. అయితే పునర్నవికి పుట్టినెంటుకలు తీపించేటప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టిండేది ఈ చీర. దీనికైతే ఎన్ని మాటలు అనిపించుకోవాల్సి వచ్చిందో. ఇప్పుడు అనే వాళ్ళు లేరు, ఏం లేదు. అయితే పెళ్ళైన కొత్తలో సుజయ్ అన్న వాళ్ళ అమ్మ పెట్టిండేది. ఇదైతే పునర్నవి నామకరణానికి భరత్ వాళ్ళ బంధువులు పెట్టిండేది. ఇది కూడా ఇది భరత్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నేను కట్టుకోండి సారీ. క్లీనింగ్ అయిపోయాక మా చిన్నగాన్ని పిలుచుకొని ఫిష్ మార్కెట్కి అయితే పోతున్నాము. ఫిష్ తెచ్చుకున్నామని చెప్పి కదా. చిన్ని హాయ్ చెప్పు. మళ్ళీ చిగడమ్మా. ఫిష్ మార్కెట్కి అయితే వచ్చినాము. చూడాలి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాడు అంటున్నాయి. పట్టుకో ఇక్కడ తీసుకున్నాం మేము. రష్ ఎట్లున్నదా అంటే అవి జాస్తి వెయిట్ ఉన్నాయని పాంప్లెట్ అయితే తీసుకున్నాము. అయితే ఫుల్ జనాలంటే జనం. క్లీన్ చేయించుకున్నాం, క్రాబ్ క్లీన్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నాము. ఫిష్ క్లీన్ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి చిన్నోడు. ఇది చాప్, ఇది పిలిచు. తగలుతాయి చూడు తీసుకొని. బీరువా అయితే నీట్గా సర్దిన. ఇదైతే ఈ పక్కది ఇట్లయితే నీట్గా సర్దేసిన. ఈ పక్క పునర్నవి నావి, ఈ పక్క నా మాత్రమే. ఇగో ఇది నా బర్త్డే తెచ్చినది. అవునా? ఇవన్నీ నీట్గా సర్దేసిన అనమాట. ఇంకా ఏడు కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసిన. ఇంకా దేవుని అన్నీ రేపు క్లీన్ చేయాలా. రేపు ఏమేమి క్లీన్ చేస్తున్నప్పుడు వీడియో తీసి చూపిస్తా. ఎప్పుడైతే ఫిష్ తెచ్చామో దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదే పునర్. వాళ్ళ ఇంటికి వచ్చి 1 గంట అయింది. కరేమ్మ కూడా సోప్ ఏడిపించి రెడీగా పెట్టుకుందాను మరి చార్జ్ చేయడానికి. వీళ్ళు ఆటలాడిందే. లక్షితకి ఇప్పుడు జ్వరం పోయిందనమాట. కావేరమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పునర్నవి పనుకొని ఉంది. లచ్చిగడు హాయ్ హాయ్ చెప్పు. హాయ్
ಹಾಯ್ ಲಕ್ಷಿ ತಡಿ ಮುಡಿ ಹಾಯ್ ಹಾಯ್ ಲಕ್ಷಿ ನೋಡಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡೋದು ನೋಡಿ ಮುದ್ದು ಮುದ್ದು ಮಮ್ಮಾಕಿ ಬಾ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ